నమస్తే, వెల్కమ్ టు చేతన మీడియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఇది $1 మిలియన్ ప్రశ్నేం కాదు. జగన్మోహన్ రెడ్డి అని 3వ తరగతి పిల్లాన్ని అడిగినా చెబుతారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డిని అడిగితే మాత్రం ఆయన సంశయించే పరిస్థితి ఏర్పడింది. ఆ విషయాన్ని తన మాటల ద్వారా పదే పదే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు కూడా. మొన్నటికి మొన్న శాసన మండలిలో 3 రాజధానుల బిల్లుకు చిల్లు పడినప్పుడు, ఇప్పుడు స్థానిక ఎన్నికలు వాయిదా పడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన డౌట్ ముఖ్యమంత్రి తానా చంద్రబాబు నాయుడా అనేది. తనకు 151 సీట్లు వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నీ దిగజార్చడం ద్వారా తన ప్రభుత్వంపై పట్టు సాధిస్తున్నారన్నది ఆయన అసహనమని జగన్ మాటల ద్వారానే అర్థమవుతోందంటున్నారు. కొన్ని అంశాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి జగన్ అసహనంలో కొంత వాస్తవం ఉందని అనుకోవాలి. అది ప్రభుత్వంలో ఉన్న తన సన్నిహిత అధికారుల్ని ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనుభవరాహిత్యంతో చేస్తున్న పనులను పక్కాగా ఎక్స్పోజ్ చేయడం ద్వారా ప్రభుత్వాన్ని డామినేట్ చేయగలుగుతున్నారన్న విషయం మాత్రం అర్థమవుతోంది. ప్రభుత్వంలో చంద్రబాబు సన్నిహితులు అన్నవారెవ్వరూ ఇప్పుడు లేరు. అలాంటి ముద్ర ఉన్న వాళ్ళందరినీ జగన్ తాను సీఎం కాగానే శంకరగిరి మాన్యాలు పట్టించారు. వారంతా ఖాళీగా ఉన్నారు. జీతాలు కూడా ఇస్తున్నారో లేదో తెలియదు. కాబట్టి అధికారుల వైపు నుంచి చంద్రబాబుకు అందుతున్న సహకారం లేసమాత్రంగా కూడా లేదు. కానీ జగన్ వైపు నుంచి మాత్రం సహకారం అందుతోంది. చంద్రబాబుకు జగనే అవకాశాలు ఇస్తున్నారు. ఆయన తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా చంద్రబాబు వాటిలోని తప్పొప్పుల్ని ఒడిసిపట్టి జగన్ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి అడ్మినిస్ట్రేషన్లో ఉన్న పట్టు అంతా ఇంతా కాదు. కాకపోతే ఆయన పట్టు మొత్తం ప్రజలకు సరైన పరిపాలన అందించే కోణంలోనే ఉంటుంది. ఇష్టం వచ్చినట్లుగా చట్ట ఉల్లంఘనలు చేసైనా సరే ఫలానా పని చేయమని ఆయన అధికారుల్ని ఆదేశించరు. అలాంటి పనులు చేస్తే వాటిని అధికారులు అడ్వాంటేజ్గా తీసుకుని మొత్తం వ్యవస్థను దిగజారుస్తారని ఆయనకు తెలుసు. చట్ట పరిధిలో వారితో ఎలా పని చేయించుకోవాలో అలా చేయించుకునే విషయంలో చంద్రబాబుకు PhD ఉంది. ఏ చిన్న లూప్ హోల్ దొరుకుతుందని తెలిసినా చంద్రబాబు వదిలిపెట్టరు. దీనికి విశాఖలో పోలీసులు ఆయనను అడ్డుకున్న సమయంలో వ్యవహరించిన విధానమే సాక్ష్యం. పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, మరి ఎలా అరెస్ట్ చేస్తారు, ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు అన్న ప్రశ్నతో అప్పటికప్పుడు పోలీసులు అనాలోచితంగా CRPC 151 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చేశారు. దాన్ని తీసుకున్న చంద్రబాబు తర్వాత పని చక్కబెట్టుకుంటున్నారు. మొత్తం పోలీస్ వ్యవస్థను బోనులో నిలబెట్టారు. దేశం మొత్తం పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో ఆ ఒక్క తెల్ల కాగితంపై రాసిచ్చిన నోటీసుతో చూపిస్తున్నారు. తర్వాత శాసన మండలిలో బిల్లులను అడ్డుకోవడం ద్వారా తన సత్తా ఏంటో చూపించారు. నిజానికి శాసన మండలిలో బిల్లులు పాస్ కావని జగన్కి తెలుసు. కానీ మండలిని రద్దు చేస్తామని బెదిరిస్తే పొలవమంటూ ఎమ్మెల్సీలు అందరూ తమ పార్టీలోకి వచ్చేస్తారని జగన్ అనుకున్నారు. కానీ చంద్రబాబు అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. విషయాన్ని ఢిల్లీ దాకా జగనే తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. కేవలం 2 బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినందుకే మండలిని రద్దు చేస్తున్నారన్న అభిప్రాయం అటు కేంద్రంలోనూ ఇటు ఢిల్లీ రాజకీయ పక్షాల్లోనూ కలిగేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయడంలో చంద్రబాబు ప్రత్యక్ష ప్రమేయం ఏమీ లేదు. కానీ జగన్ పనితనాన్ని ఢిల్లీ స్థాయిలో ఎక్స్పోజ్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. చంద్రబాబుకు క్రెడిట్ను జగనే ఇచ్చేస్తున్నారు. చంద్రబాబే వ్యవస్థలో దూరి తన పని చేసుకుపోనివ్వడం లేదని చెబుతున్నారు. కానీ ఇక వైకాపా మంత్రులు నాయకులు అయితే ఎన్నికల కమిషనర్ను టార్గెట్ చేస్తూ తాము మాట్లాడేది రికార్డ్ అవుతుంది అనే ఆలోచన కూడా లేకుండా పూర్తిగా అమర్యాదకర అభ్యంతరకర భాష ఉపయోగిస్తున్నారు. సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నికల కమిషనర్ని నీ అబ్బ జాగీరా అని రమేష్ కుమార్ను ప్రశ్నించారు. ఎన్నికల వాయిదాకి కారణం కరోనా వైరసా లేక టీడీపీ వైరసా అని ప్రశ్నించారు. ఇక ఒక ప్రభుత్వ విప్ అయితే ఎన్నికల కమిషనర్ను పట్టుకుని కులగజ్జి అనే మాట అన్నారంటే అధికార పార్టీ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు ఏ పరిస్థితిలో వాయిదా వేయవలసి వచ్చిందో ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి వివరణాత్మక లేఖ కూడా రాశారు. గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసి ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని, ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేశారని పేర్కొన్నారు. అదేవిధంగా ఏపీలో కూడా వాయిదా వేస్తామని చెప్పారు. ఎన్నికలు జరగకపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావనే ఆరోపణలకు కూడా రమేష్ వివరణ ఇచ్చారు.
ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఎన్నికలు ఆలస్యమైనా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా నిధులను తెచ్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రానికి నిధులను తెచ్చుకోవడానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపారు. ఎలక్షన్ కమిషనర్ లేఖతో అధికార పార్టీ ఆరోపణలు అంతటా కామెడీగా మారిపోయాయి. కానీ ఇప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైకాపా నాయకులు మాత్రం చంద్రబాబే ఎన్నికలను వాయిదా వేయించారని గట్టిగా నమ్ముతున్నారు. కేంద్రంతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు లేవు. అవి ఉంటే యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ అనే పేరుతో సరిపెట్టుకుని ఉండేవారు కాదు. ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు కేంద్రం కూడా చంద్రబాబుకు సహకరించడానికి సిద్ధంగా లేదు. ఆయనకు రాజ్యసభ సభ్యులు కూడా లేరు. ఇలాంటి సమయంలో కేంద్రం అండతోనే చంద్రబాబే ఏపీని పరిపాలించేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారంటే అది ఆత్మన్యూన్యతతో లేక చంద్రబాబు సామర్థ్యంపై జగన్కు ఉన్న నమ్మకం అని అనుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేతన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.